హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అని అంటే ఎక్సలెంట్ వెంచర్ అయితే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి చాలా పెద్ద వెంచర్ అనమాట. 42 ఎకరాల్లో 740కి పైగా హౌసెస్ అయితే ఇక్కడ రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ చాలా హౌసెస్ అంటే ఏ బ్లాక్ లో చాలా హౌసెస్ అయితే రెడీ అయినాయి, సేల్ అయినాయి, గృహ ప్రవేశాలు కూడా చేసుకున్నారండి. చాలా పెద్ద వెంచర్ అనమాట. ఏ బ్లాక్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని బి బ్లాక్ లో అయితే ప్రెసెంట్ స్టార్ట్ చేసినారు. బి బ్లాక్ లో కూడా 14 హౌసెస్ రెడీగా అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతోంది. మీకు కావాలంటే తొందరగా బుకింగ్ చేసుకోండి. పెద్ద వెంచర్. ఒకసారి అయితే లేట్ మరి వెంచర్ అయితే చూసేద్దాం. అహుడా అప్రూవల్ పార్క్ కూడా చాలా పెద్దది. అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇదన్నమాట వెంచర్ అయితే. ఇక్కడ డూప్లెక్స్ హౌసెస్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ డూప్లెక్స్ అనమాట. ఇవన్నీ డూప్లెక్స్. అలానే 2 BHK డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా ఉన్నాయి. ఇదంతా ఏ బ్లాక్ అండి మీరు చూస్తుంది. ఇక్కడ రోడ్ అయితే 40 ఫీట్ రోడ్. ఇదంతా అహుడా అప్రూవల్. అలానే అక్కడ చూడొచ్చు మీరు, అదంతా పార్క్ అండి. అసలు పార్క్ అయితే చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ ఆర్చ్, పార్కు, ఎమ్యూనిటీస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుందండి. అలానే ఇంటికి ముందరే ఇక్కడ మీరు చూడొచ్చు డ్రైనేజ్ అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనమాట. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది. ఫస్ట్ టైం ఇక్కడ MSS గ్రాండియర్లో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అయితే స్టార్ట్ చేసినారు. స్టార్టింగ్లోనే అండి. ఎంట్రన్స్ ఆర్చ్, అలానే ఇది పార్క్ అనమాట. అలానే ఇక్కడ చూడొచ్చు వెంచర్ అయితే చాలా పెద్దది. ఇక్కడ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ చాలా బాగుంది. 42 ఎకరాల్లో అయితే స్టార్ట్ చేసినారు. ఒకసారి అయితే పార్క్ చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. చూడండి అసలు పెద్ద పార్క్ అండి. చెప్పాలంటే ఒక 5 ఎకర్స్లో రెడీ చేసినారు అనమాట. దాదాపు 4.5, 5 అయితే ఉంటుంది. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఓకే, హౌసెస్ అయితే రెడీ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా కొంచెం అంటే వర్కింగ్లో ఉంది కాబట్టి ఈ విధంగా అయితే ఉంది. కానీ ఇలా చూస్తుంటేనే అసలు భారీగా ఉందన్నమాట. ఒకసారి ఇక్కడికి వచ్చినారంటే మంచిగా అయితే ఉంటుందండి. పార్క్ అయితే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి నచ్చే పార్క్ అనమాట. చాలా బాగుంది. ఒక్కసారి ఈవినింగ్ కానీ మార్నింగ్ టైం కానీ వాకింగ్కి చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. కంపల్సరీ ఒకసారి అయితే వచ్చి విజిట్ చేసి నచ్చితే తీసుకోండి. చాలా బాగుంది వెంచర్ అయితే. అన్ని డూప్లెక్స్లు స్టార్టింగే. అలానే పార్కులో అండి వాటర్ ఫాల్ కూడా రెడీ చేస్తున్నారు. చూడండి అసలు గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది. చెట్ల మధ్య కాబట్టి ఆ ఫీల్ అయితే 100% వస్తుందండి. మొత్తం గ్రీనరీ పార్కులో అయితే ఎక్కడ చూసినా కూడా మంచిగా చెట్లు అయితే పెంచేసినారు. ఈ వెంచర్ రెడీ అయిపోయే లోపల పార్క్ అయితే చాలా అందంగా ఉంటుందండి. ఎంత మెంటల్ ప్రెజర్లో ఉన్నా కూడా మంచి పీస్ఫుల్ అయితే ఇక్కడైతే 100% దొరుకుతుంది. చూడండి ఎంత బాగుంది అసలు. పార్క్ బ్యాక్ సైడ్ అండి హౌసెస్ చూడొచ్చు. అన్ని డూప్లెక్స్. ఇక్కడ నుంచి 2 BHK స్టార్ట్ అండి. ఈ వెంచర్ దాటిన తర్వాత బి బ్లాక్ అయితే అక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఇదంతా ఏ బ్లాక్. చూడండి ఇవన్నీ డబుల్ బెడ్రూమ్ హౌసెస్. ఈస్ట్ అండ్ వెస్ట్ అయితే ఉన్నాయి. ఈస్ట్ వైస్ అయితే 62 lakhs, వెస్ట్ అయితే 60 lakhs అనమాట. టోటల్గా ఇక్కడ డూప్లెక్స్ హౌస్ అయితే మీరు చూడొచ్చు అండి. వెస్ట్ ఫేస్లో డూప్లెక్స్ హౌస్ అయితే నిజంగా చాలా బాగుందండి. ఎలివేషన్ అంతా. లోపలికి వెళ్దాం ఒకసారి. ఇదంతా మనకు సంపు, బోరు అంతా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకసారి అయితే లోపలికి వెళ్దాం. ఇదంతా హాల్ అండి. ఇక్కడ టీవీ యూనిట్ అలా పెట్టుకోవచ్చు. ఇదంతా హాల్. అలానే కింద ఒక బెడ్రూమ్ ఉంటుంది. కిచెను, పూజా రూమ్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది అండి. డూప్లెక్స్. ఇక్కడ బెడ్రూమ్, ఇక్కడ కిచెన్ అండి. ఇదంతా కిచెను. చాలా బాగా వచ్చింది చూడండి. స్పేస్ కూడా బాగుంటుంది. అలానే ఇక్కడ పూజా రూమ్ వస్తుంది ఈ మూలకి. ఇది ఒక డోర్ అనమాట. ఇది వచ్చేసరికి నార్త్ ఫేస్కి వస్తుంది. టోటల్గా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ స్టోరేజ్కి కూడా ఇచ్చారండి కింద. ఇది ఒక బెడ్రూము. ఇక్కడ ఇదంతా బెడ్రూమ్ అండి. దీనికి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. ప్రెసెంట్ అయితే లాక్ ఉంది. కింద అయితే ఒక బెడ్రూమ్ ఉందండి. ఇంకా పైకి వెళ్దాం. ఇప్పుడు మనమైతే పైన ఉన్నామండి డూప్లెక్స్ హౌస్లో. ఓకే, ఇక్కడ 2 bedrooms అయితే ఉంటాయి. ఇక్కడ ఒక బెడ్రూమ్ అండి. అలానే ఇక్కడ ఒక బెడ్రూము. ఇక్కడ కామన్గా ఇక్కడ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక బెడ్రూమ్ అండి. చూడండి స్పేస్ కూడా బాగుంది. ఓకే, అలానే ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. అలానే ఇక్కడ ఒక వాష్రూమ్ చూసారు కదా ఇందాక. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇదంతా బాల్కనీ ఏరియా అండి. ఇది బాల్కనీ ఏరియా. చూడండి బాగుంది అసలు. ఎక్కడ చూసినా మంచి గ్రీనరీ బెస్ట్గా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి చూడొచ్చు అన్ని హౌసెస్.
ఓకే, ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇక్కడ 2 వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక బాల్కనీ అయితే ఉంటుంది. అలానే ఇక్కడ బెడ్రూమ్, ఇక్కడ కూడా చూడండి స్పేస్ అయితే బాగా ఇచ్చారు టోటల్గా. ఇక్కడ కూడా బాల్కనీకి వెళ్ళడానికి ఇంకొక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి చాలా బాగుంది అసలు. ఓపెన్ ఏరియా అయితే మీరు ఏమైనా పార్టీస్ ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. చూడండి ప్లేస్ అయితే చాలా ఉంది, చాలా ప్లేస్ ఉంది. పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ బాగా చేసుకోవచ్చు. చాలా క్లాస్గానే కట్టించారండి. ఈస్ట్ ఫేస్ అయితే అక్కడ మీరు డూప్లెక్స్ హౌస్ చూడొచ్చు, చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి మనం చూస్తుంది వెస్ట్. ఇందాకైతే డూప్లెక్స్ హౌస్ చూసినారు కదా, ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి. ప్రెజెంట్ ఆల్రెడీ కస్టమర్ అయితే తీసుకున్నారు. ఇదే లైన్లో చాలా ఉన్నాయి. మనం చూస్తుంది వెస్ట్ ఫేస్. చూడండి ఇదంతా ఏ బ్లాక్. అలానే ఈస్ట్ ఫేసెస్ ఇక్కడ కూడా చూడొచ్చు. ఇవన్నీ ఈస్ట్ ఫేసెస్ అన్నమాట. చూడండి టోటల్గా ఈస్ట్ ఫేసెస్ అవి. ప్రెజెంట్ ఈ హౌస్ అయితే ఓనర్ తీసుకున్నారు. సైడ్ కామన్ వాష్రూమ్ ఉంటుంది, 3 వాష్రూమ్స్ ఉంటాయి, 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇంకా స్టెప్స్ అంతా ఈ విధంగా ఉంటుంది. పైన పీవీసీ చూడొచ్చు మీరు ఇక్కడ, అంటే ఓనర్ చేపించుకున్నారు. అలానే ఇక్కడ గ్రిల్ కూడా అండి, సేఫ్టీగా అంతా ఉంది. ఇటు సైడ్ కూడా మొత్తం గ్రిల్ అంతా ఓనర్ చేపించుకున్నారు. అక్కడ గ్రిల్ అంతా సంపు బోరు అంతా ఉంటుంది, వాషింగ్ ఏరియా అంతా. ఇది ఎంట్రన్స్ మెయిన్. ఇక్కడ లివింగ్ ఏరియా అండి. ఇక్కడ ఇంటీరియర్ చేపించుకున్నారు ఓనర్సే. మొత్తం పైన పీవీసీ కానీ మొత్తం అంతా ఓనర్సే చేపించుకున్నారు అనమాట. పైన చూడండి పీవీసీ. ఓకే, చాలా బాగుంది, మంచి కలర్ కాంబినేషను. అలానే ఇక్కడ విండోస్ కూడా గ్రిల్ అంతా సెట్ చేసినారు. ఇక్కడ పైన డిజైన్ చూడండి ఎంత బాగుంది అసలు. పిఓపి అయితే చాలా బాగా మంచి కలర్ కాంబినేషన్లో చేపించుకున్నారు అనమాట. ఇదంతా హాల్ అండి, 6 బెడ్రూమ్స్ ఉంటాయి. అలానే ఇక్కడ కిచెన్, పూజా రూమ్ అంతా వస్తుంది. ఇక్కడ టీవీ యూనిట్ ఇక్కడ నుంచి చూడొచ్చు. మొత్తం కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంది. లెంత్ కూడా టీవీ పెట్టుకున్నా కూడా మంచిగా అయితే సరిపోతుంది అనమాట. చూడనీకి అంతా హాల్ కూడా మంచి స్పేషియస్ గానే ఉంది. ఇక్కడ పూజా రూమ్, కిచెన్ అండి. ఎంట్రన్స్ లో ఆర్చ్ కూడా ఉందండి. ఇక్కడ వచ్చేసరికి పూజా రూమ్ అనమాట. ఓకే, వెంకటేశ్వర స్వామి డిజైన్ కూడా తెచ్చుకున్నారండి. ఇక్కడ పూజా రూము, పూజ గది ఇంటీరియర్ చేపించుకుంటున్నారు. ఇంకా ఇక్కడ అండి కిచెన్. ఇది కిచెన్ చూడొచ్చు. టోటల్గా స్పేస్ అయితే మీకు అప్పుడే ఇంటీరియర్ చేయించుకుంటే ఎలా ఉంటుందో మీకంటూ ఒక ఐడియా అయితే వస్తుంది. టోటల్గా చాలా క్లాస్గా ఉందండి. కుకింగ్ చేయడానికి కూడా మంచి స్పేస్ అయితే ఉంది. చూడండి ఎంత ఉందో అసలు. కిచెన్ కూడా బాగా స్పేస్ అయితే ఉంది. ఇలాగ మంచిగా బెటర్గా ఇంటీరియర్ చేయించుకున్నారంటే హౌస్ భారీ లుక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ 2 బెడ్రూమ్స్ అండి. ఇది మనం చూస్తేనే డబుల్ బెడ్రూమ్. పైన స్టోరేజ్ కూడా ఇచ్చారు. పీవీసీ అయితే చేపించుకున్నారండి. ఇక్కడ చూడొచ్చు వాష్రూమ్ బాగా పెద్దగా అయితే ఉంది. డబుల్ బెడ్రూమ్ హౌస్లో ఒకటి అటాచ్డ్ ఉంది, ఒకటి కామన్ ఉంది. పైన చూడండి కొత్తగా ప్లాన్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటున్నారు. ఇక్కడ స్లైడింగ్స్ అండి. టోటల్గా ఇవి స్లైడింగ్ అయితే చేపించుకున్నారు. ఈ వాష్రూమ్ అండి, పైన కూడా స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాష్రూమ్ అయితే మీరు చూడొచ్చు. 3 వాష్రూమ్స్ ఉన్నాయి, 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇంకొక బెడ్రూమ్ అండి ఇది. దీనికి సంబంధించి వాష్రూమ్ బయట కామన్ గా ఇచ్చారు. ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్ అనమాట, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇంటీరియర్ అయితే వీళ్ళు ఈ విధంగా చేసుకున్నారు. ఇక్కడ విండోస్ కూడా ఉన్నాయి వెంటిలేషన్ కి. టోటల్ గా ఇదనమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది దీనికి సంబంధించి వాష్రూమ్ అయితే ఇక్కడ ఉంది. దానికైతే అటాచ్డ్ అక్కడే ఉండిపోయింది. బాగుందండి హౌస్ అయితే. ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్. ఇంటీరియర్ కూడా చేపించుకుంటే ఈ విధంగా అయితే లుక్ కనిపిస్తుంది. లేట్ చేయకుండా మీరు కూడా విజిట్ చేయండి. ఇంటికి సంబంధించి 2 డోర్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇది వెస్ట్ ఫేస్ కాబట్టి వెస్ట్ కో డోర్ ఉంది. ఇది నార్త్ ఫేస్ కండి, నార్త్ కి అయితే డోర్ ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారం అయితే కట్టిస్తున్నారు. ఓకే, చూసారు కదా ఎంఎస్ఎస్ గ్రాండియర్ విల్లా. ఇక్కడ ఎమ్యూనిటీస్ వచ్చేసరికి ఎంట్రన్స్ ఆర్చ్, బాస్కెట్బాల్ కోర్టు, జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్ పార్క్ 2 acres లో అయితే రెడీ చేస్తున్నారు. సూపర్ మార్కెట్, యోగా హాలు, షటిల్ కోర్టు, అలానే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎవెన్యూ ప్లాంటేషన్స్, ఓవర్ హెడ్ ట్యాంక్, కాన్ఫరెన్స్ హాల్, ఆల్ 40cc రోడ్స్ కూడా ఉంటాయండి. గెస్ట్ రూము, స్విమ్మింగ్ పూల్, అలానే లైబ్రరీ, ఈ విధంగా చాలా ఎమ్యూనిటీస్ ఉంటాయి. అహుడా అప్రూవల్, లోన్ కూడా వస్తుంది. ఇంకా హౌసెస్ అయితే చూసారు కదా, చాలా బాగా కట్టిస్తున్నారు. ఒకసారి ఏమైనా విజిట్ చేయాలనుకుంటే అనంతపురంలో ఉండి కళ్యాణ్ దుర్గం బైపాస్ రోడ్లో ఇంటెల్ కాలేజీకి కురుగుంటాకి మధ్యలో అయితే వస్తుంది ఎంఎస్ఎస్ గ్రాండియర్. హైవేకి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ హౌస్ అయితే ఉందండి. కంపల్సరీ కాల్ చేయండి. పికప్ డ్రాప్ అంతా వీళ్ళే ఉంటుంది. మరి లేట్ చేయకుండా కాల్ చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.